సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వ్యాపారవేత్తల విజయగాథలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు గోద్రేజ్ గ్రూప్స్ అధినేత ఆర్థర్ గోద్రేజ్ గారి గురించి తెలుసుకుందాం. ఒక లాయర్గా తన జీవితాన్ని ప్రారంభించి గోద్రేజ్ తాళాల తయారీ సంస్థకు అధినేతగా ఎదిగి మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ను మన భారతదేశంలో ప్రవేశపెట్టాలని గాంధీజీకి సూచించిన ఆర్థర్ గోద్రేజ్ అసలు తాళాల తయారీ వ్యాపారంలోకి ఎలా వచ్చారో తెలుసుకుంటే చాలా విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. వ్యాపారం అనేది ఖజానాకు వేసిన తాళం లాంటిది. కీ తెరిస్తే కోటీశ్వరుడు కావచ్చు, కీ చేజార్చుకుంటే బికారి కావచ్చు. ఆర్థర్ గోద్రేజ్ తాళం కప్పల వ్యాపారంలోకి అడుగుపెట్టి లాభాల ఖజానాను కొల్లగొట్టాడు. లక్షల కోట్ల మహాసామ్రాజ్యపు తాళం చెవుల్ని తన వారసులకు అందించి వెళ్లారు. భారతీయుల కుటుంబాల భద్రతకు కొత్త భరోసాను అందించారు. అందుకే గోద్రేజ్ అనే పేరు భద్రతకు భరోసా అయింది. నో యువర్ ఆనర్, హత్య జరిగిన సమయంలో నా క్లయింట్ పొరుగురులో ఉన్నాడనేందుకు రుజువు లేదు, సాక్ష్యం లేదు, ఇవేవీ లేకుండా క్లయింట్ నిర్దోషి అని వాదించలేను అంటూ లాయర్ ఆర్థర్ గోద్రేజ్ కుండబద్దలు కొట్టినట్లు వాదించాడు. తన కేసును తనే ఓడించుకోవడం చూసి టాంజానియాలోని జంజీబార్ కోర్టులో అంతా విస్తుపోయారు. ఆర్థర్ గోద్రేజ్ నిజాయితీకి విలువలకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సంపన్న పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో పుట్టాడు గోద్రేజ్. 6 సంతానంలో పెద్ద కొడుకు. బ్రిటిష్ పాలనలో భారతీయ సంపన్న కుటుంబాల పిల్లల్లాగే బారిస్టర్ చదివి 1894లో అప్రెంటిస్గా బొంబాయిలోని ఒక ప్రముఖ సొలిసిటర్ల సంస్థలో చేరాడు. ఒక వ్యాజ్యం కోసం ఆయన్ని టాంజానియాకు పంపడం జరిగింది. కంపెనీ రుజువులు సాక్ష్యాలు లేకపోతే అబద్ధమాడి అవతల పార్టీని మోసం చెయ్యలేను, న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించలేను అని తెగేసి చెప్పాడు 22 ఏళ్ల గోద్రేజ్. భారత్కు తిరిగి వచ్చాక న్యాయవాద వృత్తికి ఓ దండం పెట్టాడు. ఖాళీగా కూర్చోవడం ఎవరికైనా పెద్ద శిక్షే. మనసుకు నచ్చని న్యాయవాద వృత్తిని వదిలేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. తెలిసిన వాళ్ళ కెమిస్ట్ దుకాణంలో సహాయకుడిగా చేరాడు. ఆ సమయంలో మార్కెట్లో శస్త్రచికిత్సలకు అవసరమయ్యే బ్లేడ్లు, కత్తులు, పరికరాల కొరతను పసిగట్టాడు. వాటిని స్వదేశంలో ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. తండ్రి స్నేహితుడి దగ్గర 3000 అప్పుగా తీసుకున్నాడు. అదే తన కంపెనీకి తొలి పెట్టుబడి. మా నాన్నను డబ్బులు అడిగితే కాదనరు, కానీ ఇంట్లో వాళ్ళ సహాయం లేకుండా స్వయంగా ఎదగాలన్నదే నా ధ్యేయం. మీ అప్పును తీర్చాలన్న పట్టుదలే నన్ను ముందుకు నడిపిస్తుంది అన్నాడు ఆ వ్యక్తితో. తండ్రి చనిపోయాక కూడా ఆస్తుల కోసం వెంపర్లాడలేదు గోద్రేజ్. 5 తోబుట్టువులకు సమంగా పనిచేశాడు. తను మాత్రం దమ్మిడి కూడా తీసుకోలేదు. 120 ఏళ్ల కిందట ఇలా విలువలతో కూడిన జీవితాన్ని, వ్యాపారాన్ని నమ్మే ఆర్థర్ చేతుల మీదుగా ప్రారంభమైంది గోద్రేజ్ సంస్థ. ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. అందులో శస్త్రచికిత్స పరికరాల్ని తయారు చేయడం మొదలుపెట్టాడు. పరికరాల నాణ్యతకు తిరుగులేదు. బొంబాయిలోని ఆసుపత్రుల నుంచి ఆర్డర్ల వర్షం కురిసింది. ఒక విదేశీ క్లయింట్ నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. ఎగుమతి చేసే పరికరాల మీద మేడ్ ఇన్ ఇండియా ముద్ర కొట్టి పంపేవాడు గోద్రేజ్. సాధారణ వస్తువులకు అయితే పర్వాలేదు, శస్త్రచికిత్స పరికరాలపై ఆ ముద్ర వేస్తే భారత్లో ఇలాంటివి తయారవుతాయంటే మా దేశస్థులు నమ్మరు, కాబట్టి మేడ్ ఇన్ ఇండియాను తొలగించండి అని షరతు పెట్టారు విదేశీ క్లయింట్స్. అప్పటికే దేశంలో స్వదేశీ ఉద్యమానికి మద్దతిచ్చిన ఆయనకు ఆ మాటలు ఏమాత్రం రుచించలేదు. జన్మభూమికి ద్రోహం చేయలేను అంటూ ఆ వ్యాపారాన్నే వదులుకున్నాడు. గోద్రేజ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడేం చెయ్యాలి? ఏదో ఒక ఉద్యోగం చేయక తప్పదు. వార్తాపత్రిక తిరగేస్తుంటే ఒక ప్రకటన ఆకర్షించింది. నగరంలో దోపిడీలు ఎక్కువయ్యాయి, ప్రజలు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తూ బొంబాయి పోలీస్ కమిషనర్ జారీ చేసిన ప్రకటన అది. అదే పేజీలో మరో కథనం, దేశంలో దొరికే తాళం కప్పలు అంత పటిష్టమైనవి కావు, అందుకే
దొంగలు సునాయాసంగా బద్దలు కొడుతున్నారు అని. ఆ అవసరం నుంచే ఆవిష్కరణ మొదలైంది. తాళం కప్పుల తయారీ ఆలోచన వచ్చింది. ఓ పాత కార్ల షెడ్డు అద్దెకు దొరికింది. 10 మంది నిపుణులతో తయారీ మొదలైంది. ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకునే తాళం కప్పల కంటే మరింత చౌకగా అమ్మకం మొదలుపెట్టారు. తక్కువ సమయంలోనే ప్రజల మెప్పు లభించింది. వ్యాపారం జోరందుకుంది. ఆ ఉత్సాహంతో తాళం కప్పల తయారీలో గోద్రేజ్ చేయని ప్రయోగం లేదు. మేం తయారు చేసిన తాళం ఎవరైనా తెరవగలరా అంటూ సవాల్ విసిరి గెలిచారు. గోర్డియన్ లాక్ అనే తాళానికి అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ 5 నుంచి పేటెంట్ కూడా లభించింది. ఒక తాళం చెవి పోతే రెండో దానితో మొదటి దాన్ని నిర్వీర్యం చేయడం దీని ప్రత్యేకత. ఇతరులకు దొరికినా భయమే ఉండదు. అప్పట్లో ఆయన చేసిన మరో ప్రయోగం డిటెక్టర్ లాక్. దీన్ని మారు తాళంతో తీయడానికి దొంగలు ప్రయత్నించారనుకోండి, అంతర్నిర్మితమైన మరో లాక్ దానికదే పడిపోతుంది. వెంటనే ఇంటి యజమానికి సంకేతం కూడా ఇస్తుంది. ప్రపంచంలోనే తొలిసారిగా స్ప్రింగ్ లేని లేవర్ లాక్ను పరిచయం చేసిన ఘనత కూడా ఈయనదే. 1897లో కేవలం 100 చదరపు అడుగుల షెడ్లో నాటిన వ్యాపార బీజం మహావృక్షం అయ్యింది. సైకిల్ నుంచి క్యాబినెట్ వరకు దేనికైనా తాళాలు తయారు చేసే గోద్రేజ్ లాకింగ్ సొల్యూషన్స్గా ఎదిగింది. గోద్రేజ్ అంటే భద్రత, గోద్రేజ్ అంటే విశ్వసనీయత, కోట్ల మంది వినియోగదారుల నమ్మకం. ఇదంతా అర్దేషిర్ చలవే. భారత్లో పేరు సంపాదించుకున్నాక ప్రపంచ స్థాయికి ఎదగాలన్నదే లక్ష్యం. సేఫ్ బాక్సులపై దృష్టి పెట్టారు గోద్రేజ్. అప్పట్లో అగ్ని ప్రమాదాలు, దోపిడీలు అధికం. ధనవంతుల ఇళ్లలోని నగదు, విలువైన కాగితాలకు నష్టం వాటిల్లేది. డైనమిట్తో పేల్చినా, గుణపంతో కొట్టినా, మంటల్లో వేసినా సురక్షితంగా ఉండే సేఫ్ లాకర్ను కనిపెట్టారు. దీనికి పేటెంట్ లభించింది. 1911లో కింగ్ జార్జ్ 5 ఢిల్లీలో పట్టాభిషిక్తుడైనప్పుడు ఆయన భార్య క్వీన్ మేరీ ఇండియాకు వచ్చింది. ఆమె తన నగల్ని దాచుకునేందుకు గోద్రేజ్ సేఫ్లను ఇంగ్లాండ్కు పట్టుకెళ్ళింది. భారత్, బర్మాలలోని పోస్టాఫీసుల్లో నగదు పెట్టెల కోసం వివిధ కంపెనీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు అధికారులు. ప్రతి సంస్థ నమూనా పెట్టెలను పంపింది, ఒక్క గోద్రేజ్ మినహా. ఏ కంపెనీ పెట్టెలు అగ్ని ప్రమాద పరీక్షలో నిలవలేకపోయాయి. 1944లో బొంబాయిలోని విక్టోరియా డాక్ ఓడరేవులో ఒక నౌక కాలిపోయి 100 మంది చనిపోయారు. నౌక మొత్తం బూడిద కుప్పగా మారింది. అందులో అమర్చిన గోద్రేజ్ సేఫ్లు మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ బ్యాంకుల్లో అవే సేఫ్ లాకర్లను వాడుతుండడం విశేషం. ఎంత ఎత్తుకు ఎదిగినా సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపించడం గోద్రేజ్ ప్రత్యేకత. తొలినాళ్లలో తండ్రి స్నేహితుడు మోర్దాన్వి కామా అప్పుగా ఇచ్చిన 3000ను తిరిగి ఇచ్చేందుకు వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బును తిరస్కరిస్తూ, నీ విజయానికి నా చిన్న సహాయం తోడైనందుకు ఆనందంగా ఉంది, ఈ జీవితానికి ఇది చాలు అన్నారు. అయితే పని పాట లేకుండా తిరుగుతున్న తన మేనల్లుడు బోస్కి గోద్రేజ్లో ఉద్యోగం ఇవ్వమన్నాడు. ఉద్యోగమేం కర్మ, భాగస్వామిగా చేర్చుకుంటాను అంటూ ఉదారత చాటుకున్నాడు గోద్రేజ్. దాంతో గోద్రేజ్ అండ్ బోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవతరించింది. ఇన్ని విజయాలు సాధించిన గోద్రేజ్ జీవితంలో విషాద సంఘటనలు ఉన్నాయి. పెళ్ళైన ఏడాదికే భార్య చనిపోయింది. ఒకరోజు బొంబాయిలోని రాజాబాయ్ గంట స్తంభాన్ని సందర్శించడానికి వెళ్ళిందామె. కొందరు ముష్కరులు అక్కడ అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ అవమానం తట్టుకోలేక గంట స్తంభం మీద నుంచి దూకి చనిపోయింది. భార్య దూరమైనా మరో పెళ్లి చేసుకోలేదు. సతీమణి జ్ఞాపకాలతోనే జీవించాడు. సోదరుల పిల్లలకు తన సంస్థల్ని వారసత్వ ఆస్తిగా అందించాడు. ఆర్దేషిర్ లేకపోయినా ఆయన సామ్రాజ్యం ఇప్పటికీ వెలుగుతోంది. రిటైల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు 80 దేశాలలో 200 వ్యాపార సేవలతో తిరుగులేని సంస్థగా పేరు తెచ్చుకుంది. స్వాతంత్ర పోరాటంలో ఆర్దేషిర్ గోద్రేజ్ పెద్ద మనసును చాటుకున్నాడు. హరిజనోద్ధరణ కోసం గాంధీ సేకరించిన తిలక్ స్వరాజ్ నిధికి అప్పట్లోనే
3 లక్షల విరాళాన్ని అందించాడు. ఆర్దేషిర్ తాళం కప్పల వ్యాపారానికే పరిమితం కాలేదు. ఇంకు, అత్తర్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇలా ఎన్నో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాడు. కాలంతో పోటీపడి అవసరాలను గుర్తించి వ్యాపారాన్ని విస్తరించాడు. 1920ల వరకు ప్రపంచం మొత్తం సబ్బులు జంతువుల కొవ్వుతో తయారు చేసేవి. దీనికోసం చనిపోయిన జంతువులతో పాటు ఎన్నో జంతువులను హింసకు గురి చేస్తూ వధించడం ఆయన మనసును బాధపెట్టింది. పైగా నియమనిష్టలతో ఉండే శాకాహారులు గత్యంతరం లేక జంతువుల కొవ్వుతో చేసిన సబ్బు ఉపయోగించడం అతనికి బాధనిపించి ఆ దిశగా ఆలోచించాడు. 1918లో ప్రపంచంలోనే తొలిసారిగా కూరగాయల నూనెతో చేసిన తొలి సబ్బు గోద్రేజ్ నెంబర్ 2 స్వదేశీ సబ్బును బాలగంగాధర్ తిలక్ ఠాగూర్ ప్రోత్సహించారు. నేను వ్యాపారస్తుడినైనా సబ్బు తయారీ ఫార్ములాను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అంటూ కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు గోద్రేజ్ నెంబర్ 2 సబ్బే అంత బాగుంటే ఇక గోద్రేజ్ నెంబర్ 1 సబ్బు ఇంకెంత బాగుంటుందో అంటూ అందరూ ఉత్సుకత చూపే ప్రకటన ఇచ్చారు. 1922లో గోద్రేజ్ నెంబర్ 1 సబ్బు మార్కెట్లోకి వచ్చింది. జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నెంబర్ 1 సబ్బు ఇప్పటికీ భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. 1918లో గోద్రేజ్ బాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆధిపత్యం తన సోదరుడు సిరోజ్నాకు ఇచ్చి తాను నాసిక్ దగ్గర పొలం కొని ద్రాక్ష తోటలు, కాయగూరల సాగు మొదలుపెట్టాడు. అప్పుడే కూరగాయల నుంచి తీసిన నూనెతో సబ్బు తయారీ ప్రయోగం మొదలుపెట్టారు. గోద్రేజ్ సబ్బు కంటే మరే విదేశీ సబ్బు ఉత్తమం కాదు, నేను గోద్రేజ్ సబ్బునే వాడుతున్నాను అని ఏ సినీ తారో, ప్రపంచ సుందరో చెప్పలేదు. స్వయంగా విశ్వకవి, నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గోద్రేజ్ సబ్బు యొక్క తొలి వాణిజ్య ప్రకటనలో కనిపించారు. తరువాత సమరయోధురాలు అనీ బెసెంట్ కూడా బ్రాండ్ అంబాసిడర్గా గోద్రేజ్ సబ్బు ప్రకటనలో పాల్గొన్నారు. 1922లో గోద్రేజ్ నెంబర్ 1 సబ్బు మార్కెట్లోకి పరిచయమై అశేష జనావళిని ఆకట్టుకుంది. భారత్లో తయారీ ఇప్పుడొచ్చిన నినాదం కాదు. 100 ఏళ్ల కిందటే గోద్రేజ్ కూడా మేక్ ఇన్ ఇండియా కోసం పోరాటం చేశారు. విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలు చేస్తున్నాం. అయితే స్వదేశీ వస్తు ఉత్పత్తిని కృషి జరగాలి. స్థానిక యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలి. దేశీయ పరిశ్రమల సంఖ్య పెరగాలి అంటూ గాంధీజీని కోరిన వ్యక్తి గోద్రేజ్. 1959లో మన దేశంలో తొలి రిఫ్రిజిరేటర్ను తయారు చేసింది గోద్రేజ్. 1955లో భారతదేశపు మొట్టమొదటి దేశీయ టైప్ మిషన్ను కూడా ఈ సంస్థ తీసుకొచ్చింది. కంప్యూటర్ల ఆవిర్భావం వలన టైప్ రైటర్ల మిషన్లకు డిమాండ్ తగ్గడం వల్ల 2011లో టైప్ మిషన్ వ్యాపారం మూతపడింది. మధ్యతరగతి మగువల మనసు దోచుకున్న మరో వస్తువు గోద్రేజ్ బీరువా. 1923లో మొట్టమొదటి గోద్రేజ్ అల్మరాను తయారు చేశారు. 1990ల వరకు ప్రతి సామాన్యుల ఇంట బట్టలు పెట్టుకోవడానికి గోద్రేజ్ బీరువా, ఆసీనులవడానికి గోద్రేజ్ కుర్చీ, చల్లని రస్నా తాగడానికి గోద్రేజ్ ఫ్రిడ్జ్ ఉండేవి. 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలను గోద్రేజ్ బ్యాలెట్ బాక్సులనే వాడారు. ఈరోజు మనం గోద్రేజ్ భద్రతకు భరోసాగా ఎలా నిలిచిందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని వ్యాపారవేత్త కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.